జై శ్రీమన్నారాయణ గోవింద. నేను గోవింద స్వామి భక్తులను, ఆయన శిష్యును, గ్యారగోపాలరావు శిష్యును, ఆయన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం సపరంగా జరిగిందని కోరుకుంటున్నాను. నారాయణ, నేను అండమాన్ శ్రీ గోవింద దీక్షా పీఠంగా గురుస్వామిగా ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ మా గారగోపాల గురుస్వామి గారు పరిచయమై 3 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇలా ఈ నవ కాశీలు, నవ తిరుపతులు ఉన్నాయనే సంగతి కూడా మాకు అండమాన్లో తెలియదు. ఆయన ద్వారాగా మాకు ఈ నవ తిరుపతులు, నవ కాశీలు దర్శనం చేసే భాగ్యం మనకి దొరికింది. చాలా సంతోషం. దేవుడు అనుగ్రహం లేకుండా ఏ కార్యక్రమం కాదు. కాబట్టి దేవుడు అనుగ్రహం ఫస్ట్ నేను రాను అనుకున్నాను. కానీ ఈరోజు శంకర్ స్వామి తరువుగా ఆయన పిలవగా నేను రావడము, ఈ దర్శనం చేసుకోవడము నా పూర్వజన్మ పుణ్యఫలం అనుకుంటున్నాను. కాబట్టి ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్రమణ అనాథ రక్షక గోవింద. వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమం. మనము ఈ నెల 6వ తారీఖున నవ తిరుపతులు, నవ కైలాసులు వెళ్ళాము. చక్కగా అందరూ కూడా 37 గుళ్ళు, స్వయంభూలు, నవ తిరుపతులు 9, నవ కైలాసులు 9, తిరుచెందూరు, తర్వాత అస్గరన్ టెంపుల్, శ్రీవల్లిపుత్తూరు, మధుర మీనాక్షి, మరకతలింగం, రామేశ్వరం, ఇట్లా మొత్తం 37 స్వయంభూ గుళ్ళు చూసాము. అందరూ కూడా హరిద్వార్ నుండి తెచ్చిన గంగా వాటర్తో చక్కగా అన్ని శివలింగాల దగ్గర అభిషేకం చేయడం జరిగింది. వారు ఎంతో ధన్యం ఈ విషయంలో. అట్లాగే రామేశ్వరంలో కూడా మనము గంగా వాటర్తోని అభిషేకం చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో సహకరించిన గోవిందులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళా ప్రయాణము సేమ్ శ్రీరంగము, పుండరీకాక్ష టెంపుల్, తర్వాత జంబుకేశ్వరము, మధుర మీనాక్షి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, శ్రీవల్లిపుత్తూరు, అస్గరన్ టెంపుల్, పెరుమాళ్ టెంపుల్, అక్కడ నుండి మళ్ళా నవ తిరుపతులు, నవ కైలాసులు, తిరుచెందూరు, అలాగా మళ్ళా 37 టెంపుల్స్ని నవంబర్ 3వ తారీఖున ప్రయాణం అవుతాం. మనం నవంబర్ 3వ తారీఖు పోయి గోవిందమాల శ్రీరంగంలో మాలలు ధరించిన తర్వాత ఆ మాలలతోనే మనం ఈ క్షేత్రాలు దర్శనం చేసుకొని వస్తాము. ఎవరైనా అప్పుడైనా మాతో రావాలనుకునే వాళ్ళు తప్పకుండా రావచ్చు. ముఖ్యంగా ఈ గుళ్ళు చూడడం అని అంటే ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతమే. ఒక్కొక్క గుడి కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రేతా ద్వాపర యుగంలో కఠిన గుళ్ళు, స్వయంభూలు. మనము ఈ గుళ్ళు చూసి మనము ఎంత ఆనందం పొందామంటే మేము అంత ఆనందం పొందాం. తర్వాత ఆ ట్రిప్కి సంబంధించిన ఆ గుళ్ళ పేర్లు ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోండి. అందరూ కూడా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. గోవిందమాల దీక్షాపీఠం నవ కైలాస, నవ తిరుపతి టూరు సక్సెస్ అయింది మంచిగా మన గోపాల స్వామి ఆధ్వర్యంలో. చాలా బాగుంది. చాలా సంతోషం. మా తల్లిదండ్రులు కూడా చూపించలేరు, మా భర్త చూపించలేరు, కానీ గురుస్వామి ద్వారా మేము ఇవన్నీ చూసినాము. మా జన్మ ధన్యమైంది ఈ గుళ్ళన్నీ చూసి. గురుస్వామికి మేము రుణపడి ఉన్నాం. గోవింద గురుస్వామి వల్ల మేము తిన్న యాత్రలన్నీ చూస్తున్నాము. మా కర్మంగడ్ గురుస్వామి గోవిందమాల గురుస్వామితో, మా గోపాల గురుస్వామితో, అండమాన్ టీమ్ కూడా గురుస్వామితో కంటిన్యూ చేస్తున్నాం. అన్ని యాత్రలు చూడగలిగినాము గురుస్వామి వలన. మాకు సంతోషం. గోవిందమాల గురుస్వామితో మేమందరం మా టీం అందరూ సక్సెస్ఫుల్ గా యాత్ర జరుగుతున్నది. సంతోషంగా చూసినాం, సంతోషంగా మంచిగా వస్తున్నాం. చాలా సక్సెస్. హైదరాబాద్ గురుస్వామి గారు చాలా మా అందరికి అనుగ్రహంతో అన్ని దీక్షలు చేయించారు. నవగ్రహాలు, నవ తిరుపతులు, నవ కైలాసాలు బాగా జరిగింది టూర్. చాలా థ్యాంక్స్ అండి. చక్కగా మేము చూసుకుని మేము అనుకోలేదు ఎప్పుడైనా చూస్తామని చక్కగా చూసాం. అది సంతోషం. ఎన్నో జన్మల బంధం ఇది, ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం.
ఎప్పుడు ఆ గురువు గారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్ల మా కుటుంబం పైన, వచ్చే వారందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్ర సంపూర్ణంగా సమాప్తమైందని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మా గురువు గారైన గార గోపాల స్వామి గారు మాకు పుణ్యక్షేత్రాలు అన్ని కూడా చూపిస్తున్నారు. ఈ ట్రిప్ లో మాత్రం మేము అన్ని కూడా దగ్గరుండి ప్రతి ఒక్కటి మాకు అర్థమయ్యేలా చెప్పి వివరించి చెప్పారు. దేవుడు ఎక్కడో లేరని మరోసారి నిరూపించారు. స్వామి రూపంలోనే మాకు ఇవన్నీ వివరణ దొరుకుతున్నాయని మేము అనుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ ట్రిప్లో నవ తిరుపతులు, నవ కైలాసాలు చాలా క్లియర్గా మాకంతా అర్థమయ్యేలాగా గురుస్వామి గారు వివరించి అన్ని విధాలుగా సహకరించి మాకు అన్ని విధాలుగా నాలెడ్జ్ని ఇచ్చారు. ఈ ట్రిప్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు మేము చాలా సంతోషంగా నవ తిరుపతిలో నవగ్రహాలు చూసినందుకు మాకు తెలియకపోయిన తప్పులు మేము ఎన్నో చేస్తుంటాము. అవి మాకు తెలియవు. ఇవన్నీ చేయగానే మాకు కొంచెం తప్పులు తొలగేవని మేము అనుకుంటున్నాము. అందరూ కూడా సంతోషంగా చాలా చెప్పడం ఇంకా గురుగారు చేయబట్టి మేము వచ్చాము. మాకు మంచిగా అయ్యింది. మా సునీత నేను వచ్చాము. గురుగారు ఇక్కడే దేవుడి రూపంలో ఉన్నారు. మాకు చాలా మంచిగా జరిగింది. చాలా సంపూర్ణంగా మంచిగా జరిగింది. అన్ని తెలివన్నీ కూడా తెలిసినవి. వారు గోవింద దీక్షాపీఠం వారు మూలంగా కొండ కోనల్లో ఉన్న యాత్రలన్నీ జయప్రదంగా జరిగింది. మాకు చాలా సంతోషం. అలాగే గురువు గారికి నమస్కారం కూడా. ఈ గురువు గారి వల్ల మేము అండమాన్ నుంచి వచ్చాము. అంతా మాకు మంచిగా జరిగింది. శంకర స్వామి ఇంకున్నారు. అంత మంచిగా జరిగింది అమ్మ. గురువు సహాయం వల్ల మేము యాత్ర చూడగలుగుతాం కూడా. మాకు అస్సలు తెలియదు. గురు స్వామి వల్ల వచ్చాము మేము అండమాన్ నుండి. గురు స్వామికి పాదాప వందనాలు మా తరఫున, అందరి తరఫున. అండమాన్ వచ్చాము. గురు స్వాములకి అందరికీ మాకు మందిరాలు చూపించారు. అందరికీ స్వామి మా గురుస్వామి తోటి, శంకర స్వామి తోటి వచ్చాము. హైదరాబాద్ స్వామి తోటి వచ్చాము. మా మాత, మా గురువు చక్కగా 100 ఏళ్ళు చక్కగా ఉండాలి. మా మాత చక్కగా ఉండాలని దేవుడు ప్రార్థనిస్తున్నాము. మేము అండమాన్ నుండి వచ్చాము. అన్ని పుణ్యక్షేత్రాలు చూపించారు. మాకు చాలా సంతోషమైంది. గురుగారు నమస్కారం. గురుస్వామి ద్వారా మేము అన్ని యాత్రలు చూస్తున్నాము. చాలా హ్యాపీగా, ఆనందంగా ఉన్నాము. స్వామివారు చల్లగా ఉండాలి. ఎప్పుడు సుఖ సంతోషాలు చల్లగా ఉండాలి స్వామి. గురుస్వామి ద్వారా మేమందరం ఇక్కడికి వచ్చాము. దేవుడి యాత్రలు చేసాము. అందరము చక్కగా ఉండాలి. పెద్ద గురువు హైదరాబాద్ గురువు గురించి మాతాకి నమస్కారము. చిన్న గురువు గారికి, శంకర్ గారికి చెప్పగానే మేము అండమాన్లో మళ్ళా వేసుకొని అండమాన్ తరపున మేమందరం బయలుదేరి మొత్తము పెద్ద గురువు గారితో మేము తిరిగాము. చక్కగా సహా కుటుంబం అందరము బాగుండాలి. లోకమందరూ బాగుంటే మా గురువుగారు ఉంటే మేమందరం తిరుగుతాము అమ్మగారితో. అంజనాద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అంజనాద్రి దీక్షాపీఠం, యారా గోపాల గురుస్వామి గారు, అలాగే మన అండమాన్ నుంచి వచ్చినటువంటి శంకర్ గురుస్వామి గారు, అలాగే యాదవ్ గురుస్వామి గారితో ఈరోజు నవ కైలాసులు అలాగే నవ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చాలా చక్కగా చూపించారు. వివరంగా అన్నీ కూడా తెలుసుకున్నాం. స్వామివారు ఎలా ఉంటారో ఆ విధంగా మేము స్వామివారు చెప్పినట్టు కూడా ఈ యొక్క వారం రోజులు కూడా ఆయన ఆజ్ఞలో నిలబడ్డాం. ఆయన చెప్పిన మాటలు మేము చాలా శ్రద్ధగా విని ఆయన బాటలోనే మేము కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇట్లు ముత్యాల వెంకటేశ్వరరావు, మేడూరు. జై శ్రీమన్నారాయణ. నవ తిరుపతులకు అధిపతి విష్ణుమూర్తి దేవాలయాన్ని, నవ కైలాసాలకు అధిపతి శివ దేవాలయాన్ని చూపించిన గురుస్వామికి కృతజ్ఞతలు. స్వామివారు మంచిగా ధన్యవాదములు. హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మళ్ళీ రావాలని కూడా చూస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్ స్వీట్ అమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.